ఇండస్ట్రీలో అందరూ చాలా ముద్దుగా చై 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 అని పిలుచుకుంటారు, చై చైల్ చైల్ అని. సో దో చై హై ఇస్ మూవీ మే అంటే డబుల్ క్యారెక్టరా, అంటే ఒకరు అమాయకంగా ఒకరు ఏమైనా దొంగ ఏంటో ఇదంతా చూస్తూ ఉంటే ఎక్కడో హలో బ్రదర్ సినిమా లైన్స్లో ఏమైనా ఈ మూవీ ఉంటుందా అని కూడా నాకులాగా మీకు కూడా డౌట్ రావచ్చు. మరి ఈ డౌట్ని క్లియర్ చేయాలి అంటే అర్జెంటుగా ఇక్కడ ఉన్న ఎవరిని అడిగితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష ఉన్నాడు ఇక్కడ. హర్ష వచ్చేస్తున్నాండి. సుదర్శన్, భద్రం ఎవరైనా ఉన్నారా? హాయ్ హర్ష. అసలు నీ సైజ్కి నా సైజ్కి ఏమైనా అసలు ఉందా? అసలు నువ్వేంటి ఇదేంటి అసలు? కొన్ని నమ్మేయాలి డ్యూడ్. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్పినట్టు? నన్ను కట్అవుట్ అంటున్నాడా? కట్అవుట్ నేనే అంటున్నానండి, నేనే కట్అవుట్ అంటున్నా. వా, ఈయన హ్యూమర్ అర్థం అవ్వాలంటే నాకు ఇంకా 10 సంవత్సరాలు పడుద్దేమో. ఓకే, సో హర్ష టెల్ మీ, దో చేయి అంటే ఏమని అనుకుంటున్నావు మీనింగ్? కథ అడుగుతున్నారా? అంటే నాకెందుకో కథ కాదు, ఇది హలో బ్రదర్ లైన్స్ లో ఏమైనా ఉంటుందేమో, డబుల్ క్యారెక్టర్ ఆ టైప్ లో ఏమైనా అనుకుంటున్నా. నీకేమైనా తెలుసా ఈ కథ గురించి? కథ అయితే అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 2 కొడుకులు, ఆ కొడుకులకి 2 పిల్లలు, ఆ పిల్లలకి 2 చేపలు. హలో, నేను చెప్తోంది బీసీ నాటి మూవీ గురించి కాదు, ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న ఈ ఫిల్మ్ గురించి చెప్పమ్మా. అంటే ఈ కథ గురించి, ఇప్పుడు ఇక్కడ జరిగే కథ గురించి చెప్పమంటున్నారు. అదే రా, మనం అనుకున్నాం కదా, అదే చెప్పే. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే నేను ఆ రోజు యాక్చువల్లీ హలో నా గురించి కాదు నాయనా. ఒరే నువ్వు ఎంతమందిని చూస్తావు? చాలా రొమాన్స్ కూడా ఉంది, భయంకరంగా రొమాంటిక్. పర్సనాలిటీకి మళ్ళీ రొమాన్స్ ఒకటి. ఓహో 100 కేజీలు. మా జోడీ ఎలా ఉంది ఒకసారి? బాబాయ్ డైరెక్టర్ గారు చాలా గట్టిగా నవ్వేస్తున్నారు. నాతోటి మీతోటి చేస్తున్నారు. సుధీర్ గారు ఏంటండి ఇది? ఓకే, సో ఇంతకు చెప్తారా లేదా? అంటే ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అండి, నేను కేవలం ఆర్టిస్ట్, నేను డైరెక్టర్ కాదు కదా. కథ నాకు డైరెక్టర్ గారు చెప్తారు అక్కడ. సరే, కావాలంటే ఈయన అడగండి, ట్రై చేయండి. భద్రం, కెన్ యూ హెల్ప్ మీ అవుట్ విత్ ద స్టోరీ లైన్? తెలుగు. ఓహో తెలుగు. స్టోరీ లైన్ గురించి ఏమైనా మీకు తెలుసా? అంటే ఏదో హలో బ్రదర్ లా ఉందేమో అనిపిస్తోంది. అడిగి స్ట్రైట్ లైన్ తెలియదు, స్టోరీ లైన్ తెలియదు. సారీ, మా వాడికి తెలుగు రాదు. ఒక్క నిమిషం, అడిగింది దీన్ని కదా, ఒక్క నిమిషం. ఆడేం చెప్పాడు? తెలుగు చెప్పాడు కదా. ఏం చెప్పాడు? డైరెక్ట్ గా వెళ్ళి డైరెక్ట్ గా నడపన్నారు కదా. మరి డైరెక్ట్ గా వెళ్ళి డైరెక్ట్ గా నడకాలి కదా, నన్ను అడుగుతారు మరి మీరు. దానికి ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు ఎందుకు? నన్ను ఆ దారిలో ఉన్నాడు, ఆయన కూడా అడిగండి ఒకసారి. అదే అందుకనే మీ దాకా వచ్చాను. మీకేమైనా తెలుసా? చెప్పండి. చెప్పండి మరి, లైన్ స్టోరీ లైన్. చెప్పారండి, చాలా సీక్రెట్ అని చెప్పారు. అది చెప్పదు. ఓకే డన్. చెప్పండి. అదే అండి మరి ఎవరిని అడగమంటారు? వెళ్ళి డైరెక్టర్ గారిని అడగమంటారా? లేక ఒకసారి ఎవరైనా మీలో ఎవరైనా కిందికి వెళ్ళండి. డైరెక్టర్ గారు నవ్వుతున్నారు, పక్కనే ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, సుకుమార్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒకసారి అడిగేయండి. డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సుధీర్ గారు. సార్, ఈ మూవీ లైన్ ఏమైనా మీరు చెప్పగలరా? ఈ మూవీ గురించి ఏమైనా చెప్పమంటే సార్. ప్రొడ్యూసర్ గారు కథ ఎవరికి రివీల్ చేయొద్దన్నారండి. ఏమండి? ప్రొడ్యూసర్ గారు కథ ఎవరికి చెప్పొద్దన్నారు. బాగుంది ఇది. సార్, మీరు పక్కనే ఉన్నారు సార్, ఒక్కసారి మైక్ అందుకోండి ప్లీజ్. ఏమీ అనుకోకుండా మీరైనా కొంచెం మాకేమైనా చెప్తారా? ఇప్పుడు ఆయనేమో నేను చెప్పొద్దన్నాను, నన్నే బయట ఎవరికి చెప్పొద్దని చెప్పారు. ఎందుకు వచ్చింది? 24వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు చూసేయండి. ఎందుకు వచ్చింది గొడవ అమ్మా? నోరు మూసుకొని నువ్వు యాంకరింగ్ చేసుకో అన్నారు ప్రసాద్ గారు. కాబట్టి హర్ష వచ్చేసి ఇంకా లాభం లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ భద్ర, అండ్ థ్యాంక్ యూ సుదర్శన్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. మరి మరొకసారి ఇప్పుడే విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు అందరికీ కూడా మరొకసారి దోచేయి ఆడియో లాంచ్ కి విచ్చేసినందుకు స్వాగతం. భోగవల్లి బాపినేడు గారు సమర్పించు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో BVSN ప్రసాద్ గారు నిర్మాతగా, సుధీర్ వర్మ గారు డైరెక్టర్ గా, సనీ MR గారు సంగీత దర్శకుడిగా, నాగ చైతన్య అండ్ కృతి సనాన్ జంటగా నటిస్తున్న దోచేయి మరికొన్ని రోజుల్లోనే మన ముందుకు రాబోతోంది. సమ్మర్ లో కూల్ గా చాలా కూలెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ గా మన ముందుకు రాబోతోంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా నాగ చైతన్య గారు, నాగార్జున గారు, ఇంకా ఎంతో మంది పెద్దలు రాబోతున్నారు మరి కాసేపట్లో. బట్ అంతకన్నా ముందు ఈ ఫంక్షన్ ను మరి నాగ చైతన్య గారు హీరో, సుశాంత్ గారు వచ్చారు, నాగార్జున ఇస్ ఆన్ ద వే. మరి నాగార్జున గారి ఫిల్మ్స్, సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ నుంచి కొన్ని పాటలు మనం వినకపోతే అసలు మజా ఎలా వస్తుంది చెప్పండి? ఆహాహా, మాట్లాడుతూనే వచ్చేసారు. ద వెరీ యంగ్ అండ్ లుకింగ్ వెరీ స్టైలిష్ నాగ చైతన్య గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్
ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ నాగ చైతన్య గారు. వెల్, నాగార్జున గారి సినిమాల హిట్ల గురించి చెప్పాలి అంటే ఒక నిన్నే పెళ్లాడతా, ఒక క్రిమినల్, సంతోషం, ఈ మధ్య వచ్చిన డమరుకం అండ్ అఫ్ కోర్స్ ఆయన భక్తిరస పాత్రల గురించి నేను మీకు చెప్పనక్కర్లేదు. ఏ పాత్ర అయినా వారికి వారే సాటి. మరి అలా ఆయన లేటెస్ట్ గా వచ్చిన పాటలు, అలాగే ఇంతకు ముందు కూడా మనల్ని మెస్మరైజ్ చేసిన సినిమాల్లోని పాటలు మెడ్లీ రూపంలో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అండ్ ఈ డాన్స్ ని ప్రెజెంట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఛానల్ డాన్స్ గ్రూప్. లెట్స్ వెల్కమ్ ఛానల్ డాన్స్ గ్రూప్ ఆన్ స్టేజ్.